వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకు రాగలను. అలాగే ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఇక తిరుమల కొండపైన స్వామివారిని ముందు గడప నుంచి భక్తులు దర్శనం చేసుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు, మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే దర్శన టికెట్లు రేపు రిలీజ్ అవుతున్నాయి, అవి ఏమిటో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ పాయింట్, స్వామివారిని ముందు నుంచి చూడాలి. తిరుమల వెంకటేశ్వర స్వామివారిని ముందు గడప నుంచి మనము చూడాలి అంటే సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, ఈ 4 రకాల సేవల ద్వారా మీరందరూ చూడవచ్చు. ఈ సేవా టికెట్లన్నీ కూడా 3 నెలలు ముందుగానే ఆన్లైన్లో మీకు రిలీజ్ చేస్తారు. భక్తులందరూ కూడా బుక్ చేసుకుంటారు. వీటిని ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా రిలీజ్ చేస్తారు. అయితే ఈ నెల జనవరిలో మీ అందరికీ ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ సేవా టికెట్లన్నీ కూడా అయిపోయాయి. ఇక ఎవరైతే గనక బుక్ చేసుకోలేకపోయారో ఏప్రిల్ వరకు కూడా మీకు ఉన్నటువంటి అవకాశము ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి. అయితే ఆఫ్లైన్లో ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఎవరైనా కానీ మీ ఆధార్ కార్డుతో సిఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి కౌంటర్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ కార్డు కనుక మీరు ఇస్తే వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి. ఎవరైనా పాల్గొనవచ్చు. సపోజ్ మీరు ఈ రోజు వెళ్ళారే అనుకోండి, రేపటికి సంబంధించి ఏ సేవలైతే అందుబాటులో ఉంటాయో అక్కడ మానిటర్ మీద మీకు చూపిస్తారు. అప్పుడు మీకు ఏ సేవ కావాలో అది సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్లో పాల్గొనవచ్చు. వీటిని లక్కీ డిప్ సేవలు అంటారు. అనగా అదృష్టవంతులు ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ లక్కీ డిప్లో వారికి మాత్రమే ఈ టికెట్ మీకు వచ్చినట్టు. సపోజ్ రేపటికి సంబంధించి సుప్రభాత సేవా టికెట్లు ఒక 400 టికెట్లు మీకు సిఆర్ఓ ఆఫీస్లో అందుబాటులో ఉన్నాయి అనుకోండి. ఈరోజు దాదాపు ఒక 1000 మంది డిప్ వేశారే అనుకుందాం. సిఆర్ఓ ఆఫీస్లో ఒక 450 మంది అంటే 400 మంది సెలెక్ట్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది. మిగతా వాళ్ళు సెలెక్ట్ అవ్వనట్టు. దీన్ని ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలతో మనం పిలుస్తాము. అదే ఆన్లైన్లో అనుకోండి, మీరు 3 నెలల ముందుగా ప్రయత్నం చేసుకోవచ్చు. అదైనా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్పే, అది ఆన్లైన్ డిప్ అంటాం, ఇది ఆఫ్లైన్ డిప్ అంటాం, అంతే తేడా. సో ఎవరైనా ఏప్రిల్ వరకు ముందు గడప దర్శన టికెట్లు మీరు అదృష్టం మనకు వరించలేదే అనుకోండి. సపోజ్ నేను కూడా వేసా ఈ 4 నెలలు, నాకు కూడా రాలేదు. సో మేమేం చేయాలి? సపోజ్ మేము దర్శనానికి వెళ్ళాము, ఏదైనా ఒక టికెట్ ఉంది లేదా ఏ టికెట్ లేదే అనుకోండి, ఒక రోజు ముందుగా మీరు వెళ్ళి డిప్ వేసుకోండి. సాయంత్రం 6 గంటల కల్లా మెసేజ్ వస్తుంది. సెలెక్ట్ అయ్యారే అనుకోండి, మీ మొబైల్ నెంబర్కి లింక్ వస్తుంది. సో అక్కడి నుంచి మీరు పేమెంట్ చేయొచ్చు. ఓకేనా? ఆ ద్వారా మీకు టికెట్ వస్తుంది. మరుసటి రోజు ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక మీరు దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలన్నీ కూడా చాలా తక్కువ. సుప్రభాతం అనుకోండి 120 రూపాయలే. తోమాల, అర్చన అనుకోండి కేవలం 220 రూపాయలే. అష్టదళ పాద పద్మారాధన అయితే 1250 రూపాయలు. ఈ సేవలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఓకేనా? ఆన్లైన్లోనే సెలెక్ట్ అవ్వలేదు, మాకు డీలా పడిపోవద్దు. మీరు దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ డిప్లో పార్టిసిపేట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ రానున్న 3 నెలల్లో మీకు ఇతర టికెట్లు దేని ద్వారానైనా మీరు దర్శనం చేసుకున్నా ఈ డిప్లో సిఆర్ఓ ఆఫీస్లో తప్పకుండా పాల్గొనండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఓకేనా? ఇది లక్కీ డిప్కి సంబంధించిన వివరాలు. ఇక స్వామివారిని ముందు గడప నుంచి చూడాలి అంటే రికమెండేషన్ లెటర్లు మీరు తెచ్చుకోవచ్చు. అనగా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, ఇతర విభాగాల నుంచి కూడా మీరు రికమెండేషన్ లెటర్లు తీసుకొని వచ్చి ఒక రోజు ముందుగా అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మధ్యాహ్నము 12 గంటల లోపల మీరు ఈ లెటర్ని సబ్మిట్ చేస్తే సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపల మీకు SMS వస్తుంది. అప్పుడు అమౌంట్ పే చేసి మీరు స్వామివారిని ముందు గడప నుంచి చూడవచ్చు. అనగా మీకున్నటువంటి 3వ అవకాశము రికమెండేషన్ లెటర్లో. మొదటిది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా, రెండోది ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి, మూడోది రికమెండేషన్ లెటర్లు. ఓకేనా? ఇక ఈ 3 కేటగిరీ వాళ్ళు స్వామివారిని ముందు నుంచి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటే
జనవరి 31కి సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేవి రేపు జనవరి 29వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా తిరుమల తిరుపతి లోకల్స్ వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంటాయి. తిరుమల వాళ్ళు మీ ఆధార్ కార్డులో పిన్ కోడ్, అలాగే తిరుపతి వారైనా చంద్రగిరి రేణుగుంట ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా కూడా మీ ఆధార్ కార్డులో పిన్ కోడ్ ఖచ్చితంగా మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. రోజుకి 250 టికెట్లు ఎక్స్ట్రాగా మీకు శనివారం, నా ఉద్దేశం రోజు అంటే ప్రతి శనివారం కూడా ఈ అంగ ప్రదక్షిణ టోకెన్లు తిరుమల తిరుపతి వారికి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీరు పాల్గొనవచ్చు, ట్రై చేయొచ్చు. ఓకేనా? అయితే సెలెక్ట్ అయితే మీరు 500 రూపాయలు పే చేయాలా, దర్శనం అయ్యాక మీ 500 మీకు వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అంగ ప్రదక్షిణ ఉచితమే, కానీ ఈ డిప్లో సెలెక్ట్ అయిన వారి ప్రాసెస్ ఇదనమాట. కాబట్టి నేను చెప్తున్నా, తప్పకుండా రేపు పాల్గొనండి, తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి మాత్రమే. ఇక ఈరోజు థర్డ్ పాయింట్. ఈరోజు 28వ తారీఖున మధ్యాహ్నం 1 గంట తర్వాత రేపు 29వ తారీఖు సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు కూడా. అలాగే 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద మీకు ఇవ్వటం జరిగింది. సో మీ అందరూ ఒకటి తెలుసుకోండి, రానున్న రోజుల్లో ఏప్రిల్ వరకు కూడా ఆన్లైన్లో దర్శన టికెట్లు బుక్ చేసుకోలేని వాళ్ళు మీరు ఒకరోజు ముందు వస్తే ఉచిత సర్వదర్శనము, నడక మార్గం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. వీటి ద్వారా దర్శనం అనేది 4 నుంచి 5 గంటల్లో మీకు అయిపోతుంది. ప్రతిరోజు కూడా ఈ టోకెన్లు ఇస్తారు. ప్రస్తుతానికి వీటిని ఎప్పుడు రద్దు చేయాలా, మొన్న రథసప్తమి కాబట్టి 3 రోజులు రద్దు చేశారు తప్ప ప్రస్తుతానికి ఇవన్నీ జరుగుతున్నాయి. హ్యాపీగా మీరు రండి. టికెట్ లేకపోతే సర్వదర్శన టోకెన్లు తీసుకోండి, నడక మార్గం టోకెన్లు తీసుకోండి, లేదా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి మీరు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ముందు గడప దర్శనం టోకెన్లు అయినా, అలాగే కళ్యాణం టోకెన్లు ఏది ఉన్నా అది ప్రయత్నం అయితే మీరు చేయండి. అలాగే ప్రస్తుతానికైతే తిరుమల కొండపైన సంవత్సరం లోపల చంటి పిల్లల దర్శనాలు కూడా ఉన్నాయి, చేసుకోండి. అలాగే ఎన్ఆర్ఐ, మిలిటరీ ఇటువంటి కేటగిరీ వాళ్ళంతా కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి 300 రూపాయల టికెట్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. రికమెండేషన్ లెటర్లు అన్ని యథావిధిగా కొనసాగుతున్నాయి, ఎటువంటి ఆటంకాలు ఏమీ లేవు. టికెట్ లేకపోతే సర్వదర్శన టోకెన్ తీసుకోండి, టికెట్ ఉంటే ఆ దర్శనం చేసుకోండి, లేదా ప్రివిలేజ్ దర్శనాలు రికమెండేషన్ లెటర్లు ఇటువంటివి ఏవైనా ఉంటే వాటిని ఉపయోగించుకొని దర్శనం మీరు హ్యాపీగా చేసుకోండి. ఇక రానున్న రోజుల్లో ఏప్రిల్ వరకు కూడా ఏమైనా దర్శన టికెట్లు ఉండి లేకుండా డౌట్లు ఉంటే అడగండి. చాలామంది శ్రీవాణి బ్రేక్ దర్శన టోకెన్ల గురించి కూడా అడుగుతున్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను చెప్పటం జరుగుతుంది. ఓకేనా అండి? అలాగే నిన్న జనవరి 27వ తారీఖున స్వామివారిని దాదాపు 77,000 మంది దర్శనం చేసుకున్నారు. 21,000 మంది తలనీలాలు అయితే ఇవ్వటం జరిగింది. ప్రతిరోజు కూడా దాదాపు 70 నుంచి 80,000 మంది స్వామివారిని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. ఓకేనా? ఇక ఈరోజు 300 రూపాయల టికెట్ ఉన్నవారికి కూడా దాదాపు 4 నుంచి 5 గంటల పైన దర్శనం పట్టింది. ప్రస్తుతానికైతే తిరుమల కొండపైన మీకు ఫ్రీ దర్శనం క్యూ లైన్ జరుగుతూ ఉంది. 10 నుంచి 15 గంటలు అయితే దర్శనం పడుతోంది, రండి చేసుకోండి. ఓకేనా? ఇక ఇప్పుడు ఈ రోజుకి సమాచారం ప్రకారం అయితే ఫిబ్రవరి వరకు ఎటువంటి దర్శన టికెట్ ఆన్లైన్లో లేదు. హోమం టికెట్లు కూడా మీకు పూర్తిగా అయిపోయాయి. ఫిబ్రవరి నెలలో వచ్చే వారికి ఏ అవకాశము లేదు. సర్వదర్శన టోకెన్లు తీసుకోండి, నడక మార్గం టోకెన్లు తీసుకోండి, రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి, లేదా ఫ్రీ లైన్లోకి వెళ్ళండి. ఇది తప్ప ఫిబ్రవరి వరకు ఏమీ లేదు. ఒకవేళ రూములైనా కానీ ఏమీ లేదు. ఓకేనా? ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోలేని వారు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 8 లోపల ట్రై చేయండి. 2,000 మందికి రూములు వస్తాయి. నేను ప్రతిరోజు ఈ విషయం చెప్తున్నా. కనీసం మార్చి ఏప్రిల్ వాళ్ళకన్నా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ల అవకాశం ఉన్నది, అది ట్రై చేయండి. మార్చ్ వారి యొక్క హోమం టికెట్స్ ఫిబ్రవరి 25 కానీ 26 కానీ విడుదల చేస్తారు. ఏప్రిల్ వాళ్ళకు హోమం టికెట్స్ మార్చి 25 కానీ 26 కానీ రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ వరకు ఇవి తప్ప మీకు ఎక్కడ ఏ అవకాశము ఆన్లైన్లో లేదు. దయచేసి తెలుసుకోండి. ఓకేనా? అర్థమైందా? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అలాగే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, ఐఆర్సిటీ టూరిజం ప్యాకేజ్ వాళ్ళు కూడా మీకు ఎటువంటి ప్యాకేజీలు 300 రూపాయల టికెట్లు లేవు. దయచేసి తెలుసుకోండి. 300 రూపాయల టికెట్లు ఆన్లైన్లో ఎక్కడా లేదు, ఆఫ్లైన్లో కూడా సామాన్య భక్తులకు లేదు. దయచేసి తెలుసుకోండి.
మీకు ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.